హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఓకే, ఈరోజు నేను మీకు ఓ మంచి రెసిపీ అండి. ఈవినింగ్ టైం చిక్కగా ఇష్టంగా తినే స్నాక్స్ ఒకటి తయారు చేయడం చూపిస్తానండి. ఓకే, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఫ్రెష్గా లేతగా ఉన్న వంకాయలని తీసేసుకోండి. నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్, అదే సర్కిల్ షేప్ వచ్చినట్లు కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. నేను అవి వాటర్లో వేసి కట్ చేసి తీసేసి ప్లేట్లో వేసుకున్నాను. ఓకే, అవి మ్యాగ్నేట్ చేయడానికి ఏమేమి తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సాల్ట్, పసుపు, గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ చాట్ మసాలా 1 స్పూన్. ఇవన్నీ తీసేసుకొని కొంచెం నేను కర్రీ లీవ్స్ పౌడర్ కూడా తీసుకున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని చూద్దామండి. సరిపోలేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నీట్గా కలిపేసుకుందాము. దీంట్లో నేను 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దాన్ని కలిపేసుకున్నాక ఇంకో స్పూన్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను, గ్రామ్ ఫ్లోర్ అండి. తీసేసుకొని నీట్గా కలిపేసుకోండి. సో కలిపేసుకున్నాక ఇదిగోండి ఇలా రెడీ అవుతుంది వీడియోలో చూస్తున్నట్లు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందామండి. పాన్ పెట్టుకున్నాక పాన్ వేడెక్కేటప్పటికి కొంచెం టైం పడుతుంది కదా. ఓకే, మీరు కూడా ఒకసారి ఇలా ఈ రెసిపీని తయారు చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా, మరి నా కోసం చెప్తారుగా. థ్యాంక్ యూ. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని పాన్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూస్తున్నట్లు ఒక్కొక్క వంకాయ ముక్కను కూడా తీసేసుకొని అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని పైన కిందన నీట్గా అప్లై చేసుకోవాలండి ఆ క్రీమ్ని. ఆ క్రీమ్ అంతా కూడా, ఆ పీస్ అంతా కూడా దాంట్లో ఫిల్ అయ్యేటట్లు పెట్టేసి తీసుకొచ్చేసి ఆయిల్ అప్లై చేసుకున్న ప్యాన్లోనే వచ్చేసి 1 బై 1 పెట్టేసుకోండి. ఇది ఆయిల్ కంటెంట్ తక్కువ కదండి, డైట్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఆయిల్ కంటెంట్ అండ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండకూడదని చెప్పేసి గీ, చీజ్, ఆయిల్ ఇవన్నీ తగ్గించి తింటారు కదా ఫుడ్లో. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ఫుడ్ బాగుంటుంది. చూస్తున్నారా, ఒక 5 నిమిషాలు అవసరం లేదండి, 3 మినిట్స్లో కుక్ అయిపోతుంది. సో క్యాప్ పెట్టి క్లోజ్ చేసి పెట్టుకుందాము. ఒకసారి క్యాప్ తీసి చూద్దామండి. చాలా మెత్తగా ఉన్నాయి కదా, కుక్ అయిపోయిందండి. చూస్తుంటే వెంటనే తినేయాలనిపిస్తుంది, కానీ వేడిగా ఉంటుంది కదా, అప్పుడే తినలేనండి, తర్వాత తింటాను. ఫస్ట్ మీకు చెప్పేస్తాను ఎలా చేయాలి, మీరు కూడా చేసుకోవచ్చు కదా అందుకు. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా. కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకొచ్చేసి నిమ్మకాయ పైన వచ్చేసి స్ప్రింక్గా వీడియోలో చూస్తున్నారు కదా, అలా కొంచెం పెండేసుకున్నామంటే సరిపోతుంది. ఒక్కసారి తినేస్తానండి తొందరగా, మీకు తర్వాత చెప్తాను. వావ్, సూపర్ అంటే సూపర్ అండి, చాలా టేస్టీగా వచ్చిందండి. ఈరోజు మీకోసం తయారు చేశాను కదా, అందుక ఏంటి ఇంత టేస్ట్ వచ్చింది, మేబీ అయ్యి ఉండొచ్చు, బట్ చాలా టేస్టీగా ఉందండి. పక్కన కాఫీ ఆర్ టీ పెట్టుకున్నారంటే ఇంకా ఫుల్ఫిల్ టేస్ట్ అండ్ ఎంజాయ్. మీరు కూడా చేస్తారు కదా. ఓకే, టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.